గారెలు కరకరలాడుతూ రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి. పక్కా మీరైతే సక్సెస్ అవుతారు. కరకరలాడుతూ మంచిగా వస్తాయి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. సో ఈ వీడియోలోనైతే సంక్రాంతి స్పెషల్ పిండి వంటలలో గారెల ఐటమ్ అయితే చేస్తున్నాను. మా సైడ్ అయితే వీటిని గారెలనే అంటారు. ఆంధ్ర సైడ్ అయితే పప్పు చెక్కలు అంటారు, అండ్ చెక్కలు అంటారు, అప్పాలు అంటారు కదా. సో రకరకాల పేర్లు అయితే ఉంటాయి. మరి మీరేమని పిలుస్తారు అనేది కామెంట్ చేయండి. ఈ గారెలు అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధంగానైతే చెప్తాను. నేను చెప్పే పర్ఫెక్ట్ కొలతలతో మీరు ట్రై చేసినట్టయితే మీ గారెలకి నేను గ్యారంటీ ఇస్తాను. ఎవరు వంక కూడా పెట్టరు. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. గారెలు పొంగుతూ వచ్చి కరకరలాడుతూ రావాలంటే నేను చెప్పే టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. కొత్తగా చేసే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి గారెలకైతే మేము 5 కేజీల బియ్యం పిండిని అయితే తీసుకున్నాము. గిన్నె నుంచి పట్టించుకొని వచ్చిన తర్వాత ఒకసారి జల్లించుకొని అందులో ఒక 2 స్పూన్స్ అల్లం అండ్ 1 స్పూన్ పసుపు వేసుకోండి. దాని తర్వాత ఒక 4 స్పూన్లు కారం యాడ్ చేసుకొని 3 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ అందులోనైతే ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మేము వేసుకున్నాము. ఈ సీజన్లో చలికాలంలోనైతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లాక్ అంటారు కదా, ఇవైతే బాగా దొరుకుతాయి. అండ్ గారెలల్లో మేము ఎప్పుడు చేసినా కూడా వేసుకుంటాము. చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటాయి. అండ్ అలాగే గుప్పెడు కరివేపాకును అయితే వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ జీలకర్ర యాడ్ చేయండి. ఇలా మీరు ఉల్లాకు వేసారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. క్రంచీగా ఉంటాయి. అవి కాలిన తర్వాత మంచి టేస్ట్ అయితే వస్తుంది, పర్ఫెక్ట్ రుచి అయితే వస్తుంది, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నువ్వులు అయితే 150 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు పల్లీలు యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, పల్లీలు కూడా ఇందులో వేసుకునే వాళ్ళు ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి పల్లీలు. కాకపోతే మనం చేసేటప్పుడు అయితే ఆ పల్లీల మందం ఇట్లా హోల్ పడి అప్పనైతే తీయడానికైతే రాదనమాట. సో పల్లీలు యాడ్ చేసుకునే వాళ్ళైతే పల్లీల పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకుంటేనైతే పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రాబ్లం ఏం రాదు తీయడానికి, వేయడానికి. సో మేము ఇందులో శనగపప్పునైతే యాడ్ చేసాం కదా, శనగపప్పునైతే ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మెత్తగా అవుతాయి కదా, అప్పుడు మనం అప్పాలు చేసినా కూడా ఇలా మనం తీస్తుంటేనైతే ఇలా పప్పొక్కలు విడిపోయి రాకుండా ఉంటాయి. సో పల్లీలు అయితే అలా నానబెట్టి చేస్తేనైతే పర్ఫెక్ట్ ఉండదు. కాబట్టి పల్లీలు మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటేనైతే సూపర్ టేస్టీగా ఉంటాయి. అండ్ శనగపప్పునైతే ఇలా నానబెట్టి వేయండి. అప్పాలు చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది. ఇందులోనైతే హాట్ వాటర్ని కొన్ని యాడ్ చేసుకోండి. మంచిగా పొంగుతూ వస్తాయి అన్నమాట. కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకొని గరిటెతోటి కలుపుకుంటూ వెంటనే చెయ్యి అయితే పెట్టకండి, కాలుతుంది. సో మొత్తం అవి మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపిన తర్వాత కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. మొత్తం ఒకసారే కలిపితే కూడా పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొంచెం పిండిని తీసుకొని కలిపి ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గారెల మిషన్ తోటైతే ఇలా రౌండ్స్ లాగా చేసుకొని మళ్ళీ మనం చేసుకునేటప్పుడు కూడా పిండిని మంచిగా కలుపుకుంటూ రౌండ్స్ చేసుకుంటూ ఇలా అప్పాలు అయితే చేసుకోవాలి. అన్ని అప్పాలు అయితే ఒక క్లాత్ పైన ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడయ్యే లోపు ఈ అప్పాలు అయితే అన్నీ రెడీ చేసుకోవాలి. మేమైతే ఇలానే చేసుకుంటాము. సో మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇలా అన్నీ ఒకటికొకటి అక్కడ వేసిన తర్వాత ఆయిల్ వేడైనాక ఫటాఫట్ అందులో ఆయిల్లో వేస్తేనైతే రెడీ అయిపోతాయి అప్పాలు. చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం ఉల్లాకు, కరివేపాకు అండ్ కొత్తిమీర, ఇలాంటి స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, పప్పు కూడా వేసాము. చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. తింటుంటే ఒక్కొక్క ఫ్లేవర్ యాడ్ అవుతూ మంచిగా వస్తాయి అన్నమాట రుచి. ఇలా గారెలన్నీ అలాగే చేసుకోవాలి. గారెల మిషన్ పైన ప్లాస్టిక్ కవర్ కాకపోయినా కూడా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకొని దానిపైన కూడా ఈ గారెలు అయితే చేసుకోవచ్చు. కానీ నేనైతే కవర్ని అయితే యూజ్ చేశాను, పర్ఫెక్ట్గా వస్తుందని. సో నాకు కవర్ అలవాటు అయింది కాబట్టి అలా చేశాను అనమాట. అండ్ ఆయిల్ ప్యాకెట్ తోటి కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి. మీరు అలా కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరు ట్రై చేసినా కూడా ఈ కొలతలతో అయితే ట్రై చేయండి. అండ్ ఇవి అన్నీ యాడ్ చేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయి. చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట.
ఇంతకీ ఈ సంక్రాంతి పిండి వంటలలో మీ ఫేవరెట్ అయిన పిండి వంటలు ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. సకినాలు ఇష్టమా, మురుకులు ఇష్టమా, ఈ గారెలు ఇష్టమా, అలాంటివి ఏవి ఇష్టమో అనేది కామెంట్ అయితే చేయండి. ఇలా 1 by 1 అయితే చేసుకోండి. చాలా ఇంకో చూడండి, వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మంచిగా పొంగుతూ ఎలా వస్తున్నాయో చూడండి. గారెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి కొత్త వాళ్ళు. అండ్ అలాగే మురుకులు చేసుకోవాలనుకునే వాళ్ళు నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సకినాలు కూడా నేను ఎలా పోయాలో ఈజీ ట్రిక్ తోటి అని చెప్పి నా ఛానల్లోనైతే పెట్టాను. ఇంకా చూడని వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. మరి ఈ గారెల వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే షేర్ అయితే చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఫ్యూచర్ వీడియోస్ అయితే మీకు ఫాస్ట్గా వస్తాయి, వెతికే అవసరం ఉండదు. అన్ని రకాల వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో వీడియోనైతే చెక్ చేయండి. పెద్దవాళ్ళు మనకు ఎప్పుడో చెప్పారు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నట్టుగా. భారతం అయితే వింటున్నామో లేమో తెలియదు, కానీ ఇలాంటి గారెలు అయితే కంపల్సరీ తినాలి. ఒక్కసారైనా ట్రై చేయండి మీరు. మరి మేము రెగ్యులర్గా చేసుకునే మా ఇంటి స్టైల్ గారెలు, తెలంగాణ స్టైల్ గారెలు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సూపర్ అని కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళకి లేకపోతే ఈ స్టైల్ కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేసి కామెంట్ అయితే చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీని అయితే ఒకటి స్వీట్ ఐటెం చేయబోతున్నాను, అందులో కలుద్దాం. మరి బాయ్ బాయ్.